మరొకసారి కొత్తగా వచ్చిన వాళ్ళ ధ్యానులందరూ కూడా మరొకసారి మహావతార్ ఫౌండేషన్ పిఎస్ఎస్ఎం తరపున వెల్కమ్ చెప్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఫస్ట్ మనం ధ్యానం అంటే ఏందో తెలుసుకుందాం. పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు, బోరుగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే సాధనలో మనకి అత్యంత మౌలికమైన విషయాలు కొన్ని ఉంటాయి. ప్రతిరోజు మనం మననం చేసుకోవాలి. మననం చేసుకుంటేనే దాని యొక్క ఫలితం మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు మనమంతా ధ్యానం చేశాము. ధ్యానం అంటే ఏమనుకున్నాం? శ్వాస మీద ధ్యాస. ప్రతిరోజు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఎందుకు శ్వాసను గమనించాలంటే, మనం ధ్యానం చేసేది ఎందుకు చేస్తున్నామంటే మన ఆలోచనను కంట్రోల్ చేసుకోవడానికి, ఫస్ట్ మన మనసును కంట్రోల్ చేసుకోవడానికి. మనకు వచ్చే అనారోగ్య సమస్యలు కానీ ప్రాపంచంగా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా అవన్నీ వచ్చాయి ఈ మానసిక ఆలోచనల ప్రవాహం. ఎప్పుడైతే ఆలోచన ప్రవాహం పెరుగుతూ ఉంటుందో మనలో ఉన్నటువంటి శక్తి క్షీణించింది. సో ధ్యానంలో ఫస్ట్ అల్టిమేట్ గోల్ అంటే టు బికమ్ అవర్ మైండ్ ఎంటీ. మనం మైండ్ని ఎంటీ చేసుకోవాలి. ఆ మైండ్ని ఎంటీ చేసుకోవడానికి ఈ శ్వాసన అనే ఈ యొక్క దీన్ని మనం వారధిగా తీసుకొని, కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ మీరు శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు, మళ్ళీ మ్యూజిక్ ఏంటి అని అనుకోవచ్చు మీరు. ఈ సృష్టిలో సంగీతానికి ఒక గొప్ప విశిష్టత ఉంది, హైయెస్ట్ ఎనర్జీ. మీరు చూడండి, ఓల్డెన్ డేస్లో చాలా రోగాలు మొండి రోగాలు అంటారు, దీర్ఘకాలిక వ్యాధులు పూర్వంలో సంగీతంతో నయం చేసేవాళ్ళు. ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు నేను ఎంటీగా కూర్చోబెడతాను, చెప్తాను, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ధ్యానంలో కూర్చోండి అంటే కొంతమందికి రాకపోవచ్చు ఆలోచనలు, కొంతమందికి ఆలోచన వస్తూ ఉంటాయి. అందుకని మనం ఏం చేస్తామంటే ఆలోచనల ప్రవాహాన్ని, ఆ యొక్క దృష్టిని తగ్గటానికి సంగీతాన్ని సహాయంగా తీసుకుంటాం. ఎప్పుడైతే ఇట్లా నేను ధ్యానంలో కూర్చున్నాను, ఇనీషియల్గా మ్యూజిక్ వింటూ ఉంటా. మ్యూజిక్ వింటూ ఈ శ్వాసను గమనించేటప్పుడు చెయ్యిగా 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 నేను మ్యూజిక్ వింటున్నాను అనేది కూడా నా భావన. నేను చేయంగా ఫస్ట్ ఇనీషియల్గా మనం మ్యూజిక్ వింటూ ఉన్నా, ఎప్పుడైతే నేను నా దృష్టి అంతా కూడా ఈ శ్వాసను గమనిస్తూ ఉంటానో, ఎప్పుడైతే మెల్లిమెల్లిగా శూన్యంలోకి వెళ్తూ ఉంటానో, ఆలోచన రహిత స్థితిలోకి, ఆ మ్యూజిక్ కూడా నాకు వినపడదు. సో అందుకని మనం ఎంటీగా కాకుండా మ్యూజిక్తో మనం ధ్యానం చేస్తాం. మ్యూజిక్ కూడా అత్యంత శక్తివంతమైంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత మీరు ఈ 21 రోజులు కూడా ఒకే ప్లేస్ నిర్ణయించుకోండి. ఒకే ప్లేస్ని నిర్ణయించుకోండి. అంటే ఒకరోజు బెడ్రూమ్లో, ఒకరోజు పూజ గదిలో, ఒకరోజు ఇంకో చోట, అలా చేయొద్దు. ఈరోజు మీరు ఏ ప్లేస్లో అయితే కూర్చున్నారో అదే ప్లేస్లో ఈ 21 డేస్ చేయాలి. ఓకేనా? సో ధ్యానంలో చాలామంది ధ్యానంలోకి ఎందుకు వస్తారంటే ఆరోగ్యం కోసం. సో మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలి అంటే ఈ ధ్యానంతో పాటు ఇంకా ఎన్నో విషయాలు కూడా మనం ఆచరించాలి. సో ఇది 2వ రోజు. సో ప్రతిరోజు కూడా ఇప్పుడు 1 గంట మెడిటేషన్ అయిపోతుంది. ఇది అయిపోయినాక ఇంకా మళ్ళీ మనం భౌతికంగా మన పనుల్లోకి వెళ్ళిపోతాం. మనం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈ 21 రోజులు 3 గంటలు ధ్యానం చేయాలి ప్రతి ఒక్కళ్ళు. నాకు టైం లేదండి, నాకు ఆఫీస్ ఉందండి, ఇంట్లో వర్క్స్ ఉన్నాయండి అంటే, మనం అంటే టైం ఉండదు, కానీ అనుకుంటే ఉంటుంది. ప్లాన్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ ప్లానింగ్. 21 డేస్ ప్లానింగ్లో ఎవ్రీడే 3 అవర్స్ మినిమం మెడిటేషన్ చేయాలి. ఈ మెడిటేషన్ ఎనర్జీ ఏంటి, శక్తి ఏంటి, ఎలా హీల్ అవుతూ ఉంటాయి, అవన్నీ చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ప్రైమరీ ఏంటి చెప్పండి? 3+ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. 21 రోజులు 3+2+1, 3+2+1 అంటే 3 అంటే 3 అవర్స్ మెడిటేషన్ చేయాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మనలో ఉన్న డిసీజ్ని బట్టే కదా మెడిసిన్ ఇచ్చేది. చిన్న డిసీజ్ అనుకో 2 టాబ్లెట్స్ ఇస్తారు, చాలా ఉన్నాయి అనుకో ఇన్ని టాబ్లెట్స్ ఇస్తారు. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి మెడిటేషన్లో మనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పోవాలి. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందడం అనేది సింపుల్ టెక్నిక్ అండి. అది చాలా చిన్న విషయం. ధ్యానాన్ని ఒక ఆరోగ్యం కోసం కాదు, ధ్యానం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి, అవన్నీ రోజు మనం తెలుసుకుందాం. సో సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే 3+2+1 ఫార్ములా. 3 అవర్స్ మెడిటేషన్ చేయాలి. ఈ మెడిటేషన్ ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను ఏదైనా ఒక పని అనుకున్నాను, ఒక సాధించాలనుకున్నాను, అది ఎప్పుడు సాధిస్తాను? దాన్ని పర్ఫెక్ట్గా చేసినప్పుడే. అవునా కదా? సో ఇప్పుడు 1 అవర్ మెడిటేషన్ చేసాము,
మెడిటేషన్ చేస్తా మా ఇంట్లో మా మదర్ ఏం చేస్తున్నారు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, మా ఆవిడ నాకు బాక్స్లో వాళ్ళు ఏం కూర పెడుతుందో, ఇవన్నీ అనుకుంటా ఉంటే అది మెడిటేషన్ కాదు. జనరల్గా వస్తాయి, అంటే నేను ఎగ్జాంపుల్గా నవ్వుకోవటానికి చెప్పాలండి ఇవన్నీ. ఓకేనా? సో ఈ ఆలోచన చేసేది ధ్యానం కాదు. ఆలోచన రహిత స్థితిలో ఉండేది ధ్యానం. ఎన్ని నిమిషాలు ఉండాలంటే ఇనీషియల్గా మన ఏజ్ ఎంత అయితే ఉందో అంతసేపు మనం శూన్యంలో ఉండాలి. శూన్యం అంటే ఎంటీ స్టేట్ అంటారు దాన్ని. ఓకేనా? సో అంటే ఇప్పుడు మనం 5 o'clock ధ్యానం మొదలు పెట్టాము, 5:50 వరకు నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు మీరు అనలైజ్ చేసుకోండి. నేను 10 నిమిషాలు ఆలోచించానంటే అది ధ్యానం కాదు, నువ్వు 40 నిమిషాలు చేసినట్లే. 20 నిమిషాలు ధ్యానం చేశాను కళ్ళు మూసుకుని అంటే అది ధ్యానం కాదు. ఆ 20 నిమిషాలు నువ్వు ఆలోచన ఉంటే అది ధ్యానం కాదు, ధ్యానం లేని స్థితి అది. అంటే మైండ్ని శూన్యం చేసుకోవటమే ధ్యానము. ఈ శూన్యంలో ఉన్నప్పుడు మనలోకి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. చూడండి, మన సైన్స్ చిన్న సింపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నీరు ఉంది, నీరు ప్రవాహం వెళ్తూ ఉంటుంది. ప్రవాహం వెళ్తున్నప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వదు. ఒక నీటి ప్రవాహం ఆగినప్పుడు దానిలో నుంచి ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారు, అవునా కాదా? ఈ సృష్టి అంతా ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రవాహం ఆగిపోద్దో అక్కడి నుంచి నూతనమైన శక్తి ఉత్పన్నమవుతుంది. అలాగే చూడండి, మనం చిన్నప్పుడు ఈ భూతద్దాలు అని ఉంటాయి. సూర్యకిరణాలు దానిలో నుంచి తీసుకొచ్చి ఒక చాట కేంద్రీకరిస్తే చిన్న పేపర్ పెట్టినా కూడా మాడిపోద్ది. మన చెయ్యి ఎలా పెట్టినా కూడా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు ఇవన్నీ. ఆ, ఆ, మనం బాల్య దశలో ఉన్నప్పుడు ఇట్లా ఆ భూతద్దాన్ని పెట్టి ఒక చాట కేంద్రీకరించగానే ఇక్కడంతా స్కిన్ అంతా కూడా మంట పుట్టేది. చేశారు ఇవన్నీ, చేసే ఉంటాం. అంటే ప్రవాహంగా జరుగుతున్న ఈ మనసును, ఈ చంచలమైన మనసును ఈ శ్వాస మీద ధ్యాస అనే విద్య ద్వారా మనం ఒక చాటుకు తీసుకొస్తున్నాం. ఆ మనసు ప్రవాహం ఎప్పుడైతే నిలిపేస్తామో ఆ ఆలోచన రహిత స్థితిలోనే మనకి ఇది ఉంది కదా, చిన్నప్పుడు ఇక్కడ మెత్తగా ఉంటుంది, ఇక్కడ ప్లేస్ బ్రహ్మరంధ్రం అంటారు. సో మీకు స్పిరిచువల్ రియాలిటీ అని ఒక వీడియో ఉంది మంది. సో అది నేను మీకు చివరిలో చెప్తాను, అది ఒకసారి చూడండి, నేను గ్రూప్లో పెడతా. అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానంలో ఆలోచన రహిత స్థితిలో మనకులోకి ఎనర్జీస్ ఎలా వెళ్తాయి, ఆ వెళ్ళినప్పుడు మనకి నాడీ మండల శుద్ధి ఎలా జరుగుతుంది అనేది. ఓకేనా? సో ఇప్పుడు ఈ ధ్యానం చేసేటప్పుడు మనకి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏ ఇబ్బందులు ఉండవు. ఒకటి ఏంటంటే తలంత బరువు అనిపించటం. ఎంతమందికి అనిపించింది తలంత బరువుగా? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. తలంత బరువుగా అనిపించటం, బాడీ అంతా తేలికైపోవటం, అక్కడక్కడ చిన్న చిన్న దురదలు రావటం. సో ఇవన్నీ ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. సో వాటి గురించి మీరు కంగారు పడాల్సిన పని లేదు. సో మనం ఇప్పుడు ఇది సెకండ్ డే, రాగానే మనకు అమృతం రాదు. మన శరీరంలో మనం బాహ్యంగా చూడటానికి సౌందర్యంగా కనపడతాం, కానీ మన శరీరంలో మనకు తెలియకుండా ఎన్నో రుగ్మతులు, ఎన్నో ప్లేసెస్లో డార్క్ డార్క్ స్పాట్స్ ఉంటాయి. సో అవన్నీ 1-2 రోజుల్లో హీల్ అయ్యే ప్రాసెస్ కాదు ఇది. ఓకేనా? సో మనం చేస్తూ ఉండగా అవన్నీ కూడా తగ్గుతాయి. ధ్యానంలో నుంచి బయటికి రాగానే మళ్ళీ మామూలే. ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేసేటప్పుడు డైరెక్ట్గా బెడ్ మీద లేచి కూర్చొని కళ్ళు మూసుకోవద్దు, మళ్ళీ నిద్రైపోతాం. 5కి క్లాస్ అంటే మీరు 4:50కి చక్కగా లేచి బ్రష్ చేసి కొంచెం హాట్ వాటర్ తీసుకొని కొద్దిగా వాక్ చేసి వార్మప్ ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే చేయండి. చేసి బాడీని ఫ్లెక్సిబుల్గా పెట్టి అప్పుడు ధ్యానంలో కూర్చోండి. అంతేగాని లేవగానే హడావుడికి టైం అయింది అని అలాగే కూర్చొని అలా చేయొద్దండి. ఇప్పుడు నేను ధ్యానం క్లాస్లోకి అటెండ్ అవుతానంటే నేను 4 o'clock లెగుస్తా, చక్కగా ఫ్రెష్ అప్ అవుతాను, కొద్దిగా అటు ఇటు వాక్ చేసి అప్పుడు మెడిటేషన్లో అప్పుడు కుదిరిద్ది. వెంటనే నిద్ర లేవగానే ధ్యానంలో కూర్చోకూడదు, అది మళ్ళీ నిద్రే అయిపోద్ది. ఇక్కడ 3+2+1 ఫార్ములాలో ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేయాలి. ఉదయాన్నే 1 గంట అయిపోతుంది కదా, నెక్స్ట్ 2 hours ఎప్పుడు చేయాలనేది కూడా నేనే చెప్తా. సో ఇప్పుడు చాలా మంది లేడీస్ ఉన్నారు ఈ సెషన్లో, అట్లాగే జెంట్స్ ఉన్నారు. జెంట్స్ ఆఫీస్లో వర్క్స్ ఉంటాయి, లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, ఆ లంచ్ బ్రేక్లో లంచ్ చేశాక ఎక్కడో చాట ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు లేడీస్ ఉన్నారు, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, అంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మధ్యాహ్నం అంతా ఖాళీగానే ఉంటుంది లంచ్ తర్వాత. ఆ లంచ్ అయ్యాక ఈ 21 రోజులు కూడా మనం ఈ 21 days
మీరు నిజంగా గనుక మంచి సంకల్పంతో ఈ ధ్యానంలోకి వచ్చారు, ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మనకు ధ్యానం అనే మాట ఈ చెవికి వినపడదండి, ఎన్నో జన్మల్లో. సో ఈరోజు మన అంత మంచి అవకాశం దొరికింది, ప్లాట్ఫామ్ దొరికింది మనకి. ఈ 21 డేస్ తల్లులందరూ కూడా, ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ పాత్ర ఎక్కువ. ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీని బట్టే ఆ కుటుంబ వ్యవస్థ అంతా ఉంటుంది. మీరు ధ్యానం చేస్తే, అందుకని పత్రిజీ గురూజీ ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి పెద్ద పేటేస్తాడు, పిఎస్ఎస్ఎంలో పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఈ సృష్టి అంతా ఆధారపడి ఉంది స్త్రీ మీద. ఇంట్లో స్త్రీ మారితే కుటుంబం అంతా మారుతుంది, ఇంట్లో స్త్రీ ధ్యానం చేస్తే కుటుంబం అంతా ధ్యానం చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని దయచేసి స్త్రీమూర్తులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ 21 రోజులు కొద్దిగా సీరియల్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. మనం ఒక ఎయిమ్ పెట్టుకోండి. నిన్న న్యూ ఇయర్, అందరూ ఏమనుకుంటాం, 31st అయిపోయింది, ఈ సంవత్సరం నుంచి ఇది ఫస్ట్ డే కదా, ఒక మంచి సంకల్పంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ యొక్క అప్పుడు ఆ నిమిషంలో మనం ఏదైతే అంత ఎనర్జెటిక్గా, అంత స్పాంటేనియస్గా, అంత దృఢత్వంతో ఉంటామో దాన్ని ప్రతిరోజు మనం ఆచరించాలి. ఆచరించినప్పుడు మనకు ఆ రిజల్ట్ వస్తుంది. ఈ 21 డేస్ మీరు ఒక సంకల్పం పెట్టుకొని, నేను సంపూర్ణ ఆరోగ్యం కావాలి, నేను సంపూర్ణ ఆనందం కావాలి, నేను ప్రశాంతంగా జీవించాలి, ఇలాంటి సంకల్పం పెట్టుకుంటాం కదా, దాన్ని మనం పొందాలంటే ఈ 21 డేస్ పర్ఫెక్ట్గా చేయాలి. సో స్త్రీమూర్తులందరూ కూడా ఈ 21 డేస్ సీరియల్స్ పక్కన పెట్టండి. ఫస్ట్ సీరియల్స్ పక్కన పెట్టి ఈ 21 రోజులు మీ సమయాన్ని సాధన కేటాయించండి. పనులు చేసుకోండి, పనులు ఏది డీవియేట్ చేయొద్దు. అర్థమైందా? పనులు మానుకొని చేయమని ఎవరు చెప్పరు. మీరు పనులన్నీ చేసుకోండి. రోజుకు 3 గంటలు ధ్యానం చేయాలి. మధ్యాహ్నం ఒక 1 అవర్ చేయండి లంచ్ తర్వాత. 1 గంట సరైన ధ్యానం చేస్తే అండి 6 గంటల నిద్రతో సమానం అండి. 1 అవర్ మెడిటేషన్ చేస్తే 1 అవర్ మెడిటేషన్ ఈక్వల్ టు 6 అవర్స్ స్లీప్. అంటే చూడండి ఎంత పవర్ మెడిటేషన్. మధ్యాహ్నం 1 అవర్ చేస్తాము, అయిపోయింది. తర్వాత మీ పనులు మీరు చేసుకోండి. నెక్స్ట్ నైట్ బిఫోర్ స్లీప్, మనకు నిద్రలో 2 రకాలు ఉంటాయి, యోగ నిద్ర, రోగ నిద్ర. చెప్పండి, యోగ నిద్ర, రోగ నిద్ర. మనం రోజు నిద్రపోయేది రోగ నిద్ర. ఎందుకు అంటారా? ఇప్పుడు మనం పగలంతా వర్క్ చేస్తాము, ఎన్నో ఆలోచనతో నిద్రపోతాం. మనం పడుకోగానే నిద్ర వస్తుందా? ఎవరికొన్న వస్తుందా? అట్లా కళ్ళు వస్తుంది, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళ అదృష్టవంతులు. అందరికి వస్తుందా? రాదు. మగవాళ్ళు అయితే అరే ఈరోజు నా బాస్ ఏదో అన్నాడు, ఏవి ఉంటాయి లోపల, ఆ ఆలోచనతో పనుకుంటాం. కొంతమంది ఆందోళనతో నిద్రపోతారు, సడన్ గా లెగవటం, ఉలిక్కి పడటం, నిద్రలో బాడీ అంతా స్వెటర్ అయిపోవటం, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. సో నైట్ మెడిటేషన్, పడుకునే ముందు ఒక 1 అవర్ మెడిటేషన్ చేసి పనుకోండి. ఫర్ సపోజ్ 9కి బెడ్ ఎక్కుతారు అనుకోండి, 8 o'clock అర్థమైందా? 9కి నేను నిద్రపోతా అనుకుంటే 8 o'clock లేచి ఒక 1 అవర్ మెడిటేషన్ చేయండి. 10కి నిద్రపోయే వాళ్ళు 9 to 10 ఒక 1 అవర్ మెడిటేషన్ చేసి నిద్రపోండి. అప్పుడు అది యోగ నిద్ర అయితే. ప్రతిరోజు ఇది నేను చెప్పాను కదా, ప్రాక్టీస్ చేయండి. బిఫోర్ గోయింగ్ టు బెడ్ స్లీప్ ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయండి, ధ్యానం చేసి పడుకోండి. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూడండి. ఓకేనా? సో ఇట్లాగా ఈ 21 డేస్ 3 అవర్స్ మెడిటేషన్ చేయండి. సో తర్వాత 2 అవర్స్ బుక్ రీడింగ్ అంటాం. అంటే ఈ 2 అవర్స్ బుక్ రీడింగ్ అనేది ఆధ్యాత్మికంగా ఇప్పుడు మనం సాధన మార్గంలో ఉన్నాం. ఈ సాధనకు సంబంధించిన పుస్తకాలు ఇనీషియల్గా ఒక బుక్ ఉంటుంది, ఆ పీడిఎఫ్లు మీకు పెడతాను, నేను గ్రూప్లో పెడతాము. అవి రిఫర్ చేయండి. ఒక అట్లీస్ట్ 2 అవర్స్ వద్దులేండి, కుదరదు అది. జస్ట్ ఫార్ములాలో 2 అవర్స్. ఎప్పుడంటే రోజులు పెరిగే కొంది మీకు ధ్యానం మీద పూర్తి అవగాహన మీకు వచ్చే కొంది మీకే కూర్చొని చదువుతారు. నేను మోటివేట్ చేయవసరం, చెప్పవసరం. సో ఇనీషియల్గా ఏదో ఒకటి ఒక కాన్సెప్ట్ చదవాలి సాధనకు సంబంధించి. ఇనీషియల్గా మనకి ఆనాపానసతి మెడిటేషన్ గురించి పీడిఎఫ్స్ ఉన్నాయి, అవన్నీ తెలుగులో ఉన్నాయి, నేను గ్రూప్లో పెడతా. ఓకేనా? సో 3 అవర్స్ మెడిటేషన్, 2 అవర్స్ బుక్ రీడింగ్, 1 అవర్ మాట్లాడుకోవటం. ఇట్లా ఇప్పుడు మనం అందరం జూమ్ ప్లాట్ఫామ్లో కలిసాము. ఇక్కడ మన అనుభవాలు షేర్ చేసుకుంటూ ఇప్పుడు ఒక 50 నిమిషాలు అయింది. 50 నిమిషాలు మెడిటేషన్ చేసాం, మనకి ఎన్నో అనుభవాలు వస్తాయి. కొంతమంది కలర్స్ కనబడతాయి, కొంతమంది బాడీ అంత తేలికగా ఉంటుంది, కొంతమంది బాడీ అంత పైకి లేసినట్టు ఉంటుంది, కొంతమందికి ఎక్కడెక్కడో రకరకాల చెట్లు ప్రకృతి కనపడుతూ ఉంటుంది, కొంతమందికి దేవుళ్ళు కనపడుతూ ఉంటారు, వాళ్ళ యొక్క ఆర కనపడుతూ ఉంటుంది. ఇక ఒక్కొక్క మన యొక్క స్థితిని బట్టి దాన్ని మనకి అది వస్తూ ఉంటుంది.
ఓకేనా? సో అవన్నీ కూడా మనం ఇక్కడ ఈ జూమ్ ప్లాట్ఫామ్ మీద ఆన్లైన్లో మనం మాట్లాడుకుంటాం. ఫిజికల్గా లేం కాబట్టి వీడియోస్ ఆన్ చేస్తే అందరు ఎవరు ఎక్కడ ఉన్నారు, అసలు క్లాస్ వింటున్నారా లేదా అని కూడా మాకు ఈ సెషన్ చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అబ్జర్వ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అంటే మా వెనక ఇంకిద్దరు సైనికులు పనిచేస్తూ ఉంటారు, అందరూ వచ్చారా లేదా, అందరు ప్రాపర్గా. ఎందుకంటే మీరు ఒక కాన్సెప్ట్ ఇక్కడికి వచ్చారు, ఆ యొక్క రిజల్ట్ అని ఇవ్వాల్సిన బాధ్యత కూడా మాకు ఉంటుంది. మాకుండేది 10% అయితే మీ మీద 90% డిపెండ్ అయి ఉంటుంది. నేను ఒక 10% చెప్పి వెళ్తా, దానిలో మీకు ఎన్నో విషయాలు నచ్చుతాయి. ఆ విషయాలు ఏదైతే మీ మనసుకు నచ్చిందో అది మీకు కావాల్సిందని గుర్తుపెట్టుకోండి. సో అవన్నీ ఆచరించాలి. ఫస్ట్ ఏదో విని అయిపోయింది కదా, ఫ్రీ క్లాస్ కదా, ఏముందిలే, మళ్ళీ రేపు అట్లా నెగ్లెక్ట్ చేయొద్దు క్లాస్ని. అర్థమైందా? ఈ ఒక్క రోజు మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే 21 డేస్లో 5 గంటలకల్లా లాగిన్ అవ్వండి. నేను వీడియో ఆన్ చేయనప్పుడు వీడియో ఆన్ చేయండి, వీడియో ఆఫ్ చేయమన్నప్పుడు వీడియో ఆఫ్ చేయండి, అన్మ్యూట్ చేసుకునేటప్పుడు చేసుకోండి, మ్యూట్ చేయమన్నప్పుడు చేయండి. ఇది చేస్తే చాలు. ఖచ్చితంగా 21 డేస్ మేము చెప్పినట్టుగా చేస్తే మీకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? సరైన సాధన, సరైన ధ్యానం. సరైన ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేయటం. మరి ఇది ఒక్క రోజులో సిద్ధించుద్దా అంటే సిద్ధించదు. కొంతమంది కుదిరిద్ది, కొంతమంది కుదరదు. ఎందుకంటే రోజుకు మనకు తెలియకుండానే మనం ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాం. ఎన్ని జన్మల్లో చేశామో, ఎన్నో జన్మల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ అన్ని కూడా మన శరీరంలో బ్లాకేజెస్ రూపంలో ఉంటాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో కొంతమందికి ఎప్పుడో జరిగిన సంఘటనలు కూడా గుర్తొస్తాయి. ఆ వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించొద్దు. అరే నాకు కుదరట్లేదే, నాకు ఇంక సెట్ అవ్వదేమో అనుకోవద్దు. నేను ధ్యానంలోకి 2011లో వచ్చానండి. నాకు 4 నెలలు కుదరలే మెడిటేషన్. చేసేవాడిని, నాకేం రోగాలు లేవు, నేను నార్మల్గా వచ్చా. ధ్యానం అంటే ఇంట్రెస్ట్ వచ్చాను తప్పితే ఏ సమస్యలతో రాలే మెడిటేషన్లోకి. సో కానీ నాకు కుదిరేది కాదు, కూర్చోగానే ఏదో ఒకటి ఆలోచనలు వస్తూ ఉండేవి. చేయంగా 2 మంత్స్ చేసాము, ఎప్పుడో ఒక 5-10 నిమిషాలు కుదిరేది, మళ్ళీ ఆలోచనలు వచ్చాయి. ఒక 5 డే ఇంక నేను మానేద్దాం అనుకున్నా, ఇది మనకు సెట్ అయ్యేది కాదు. వినటానికేమో శ్వాస మీద ధ్యాస ఈజీగానే ఉంది, కానీ ఇది చేసేటప్పుడు కొద్దిగా డిఫికల్ట్గా ఉంది. ఒక 5 డే ఆపేద్దాము అన్న రోజున ఒక 2 అవర్స్ గట్టిగా కూర్చుంటే, ఏ రోజు అయితే నేను ఇంక దీన్ని వదిలేద్దాం అనుకున్నామో నాకు ఒక లైట్ కనపడింది, ఒక లైట్ వెలుగు కనపడింది. మళ్ళీ నేను నా యొక్క థాట్ని, నెగిటివ్ థాట్ని బ్యాక్ తీసుకొని, లేదు సంథింగ్ ఈజ్ దేర్, మెడిటేషన్ ఏదో ఉంది, సాధించాలని పట్టుబట్టా. అప్పట్లో నేను వర్క్ చేసుకుంటేనే డైలీ 6 అవర్స్ మెడిటేషన్ చేసేవాడు. సండే వచ్చిందంటే నేను నా ఫ్రెండ్ అనే ఇద్దరు ఉండేవాళ్ళు. స్పిరిచువల్గా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మేమిద్దరం కలిసి నేచర్లోకి వెళ్ళటం, ఇద్దరు కాంపిటీషన్ పెట్టుకునేవాళ్ళం. అంతకుముందు ఏంటి, మెడిటేషన్లో రాకముందు ఖాళీగా వస్తే సినిమాలకు వెళ్ళటము, ఫ్రెండ్స్తో చట్టా పట్టాలు చేయటం, అవన్నీ చేశాం. ఎప్పుడైతే ఈ సాధనలోకి వచ్చామో దీని మీద కూడా మనం ఒక గ్రిప్ సాధించాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ఖాళీ సమయాన్ని అంతా కూడా సాధనకు ఉపయోగించాం. ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు అలా చేయటం వల్ల ఏమైంది, తొందరగా మాకు రిజల్ట్ వచ్చేసింది. అందుకని నేను కూడా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే రోజుకి 24 గంటలు, 21 అవర్స్ మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చిన పనులు చేసుకోండి. మెడిటేషన్ మాత్రం 3 అవర్స్ మాత్రం మిస్ అవ్వద్దు. మెడిటేషన్ 3 అవర్స్ చేయటం పోవడం మిస్ అవ్వద్దు. బుక్ రీడింగ్ అంటారా, ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి పాత వాళ్ళకి కొంత అలవాటు అయ్యి ఉంది, వాళ్ళు చదువుతూ ఉంటారు. సో ఈరోజు మీకు లెర్నింగ్లో ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళకి అసలు ఈ ధ్యానం ఎందుకు చేయాలి, ఆ ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది పీడిఎఫ్స్ మీకు పెడతాం. ఓకేనా? అది తర్వాత ఇంకో మెయిన్ విషయం, ధ్యానం వల్ల ఈరోజు టాపిక్ వచ్చేసి ధ్యానం వల్ల లాభాలు, ప్రయోజనాలు ఏంటి. ధ్యానం వల్ల ఒకటి కాదు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సో చాలామంది ఈ మెడిటేషన్లోకి, నాకు తెలిసి మేము ఇప్పుడు ఎన్నో సెషన్లు చేస్తూ ఉన్నాం, చాలామంది నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చావా అంటే సంపూర్ణ ఆరోగ్యం కోసం వచ్చాను సార్, నాకు ఆరోగ్యం కావాలి, సో దానికోసమే నేను మెడిటేషన్లోకి వచ్చానని చెప్తూ ఉంటారు. అది వాస్తవం. ఎందుకంటే ఈ భూమి మీద అందరి ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఆరోగ్యం కోసమే. ఆరోగ్యం లేనప్పుడు మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని లక్షలు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా వృధానే. మన జీవితాన్ని మందుల పాలు చేయాలి తప్పితే మనకి ఎక్కడ సంపూర్ణ ఆనందం అనేది దొరకదు. సో ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందుతాము అనేది ఇప్పుడు మాట్లాడుకున్నాం. సరైన సాధన, సరైన ఆరోగ్యం. సరైన సాధన, సరైన ఆరోగ్యం.
సో మనం ఎప్పుడైతే సాధన పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్తామో అప్పుడే దాన్ని మనం పొందుతూ ఉంటాం. ఒక్క నిమిషం. రైట్. సో సరైన సాధన గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతిరోజు మన ధ్యానంలో కూర్చోగానే ఏదైతే మనం సంకల్పం అనుకున్నామో ఆ సంకల్పాన్ని మనం ప్రతిరోజు అనుకొని మనం మెడిటేషన్లోకి వెళ్తాం. అర్థమైందా? సో మళ్ళీ ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను. కొంతమంది నేను వీడియోస్ ఆన్ చేసిన వాళ్ళు చూస్తూ ఉన్న బలవంతంగా తీసుకున్నారు శ్వాస. అలా చేయొద్దండి. అది ఈ ప్రక్రియే కాదు. ఈ మెడిటేషన్ పేరు ఒకసారి అందరు చెప్పండి. అన్మ్యూట్ చేసినా పర్లేదు. ఆనాపానసతి. అందరు చెప్పండి. మనం చేసే ధ్యానం పేరు ఆనాపానసతి. 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 మేడం మీరు ఆనాపానసతి. అన్మ్యూట్ చేయొద్దు, మ్యూట్ చేసుకొని చెప్పండి. ఆనాపానసతి. సో ఆనా అంటే ఉచ్ఛ్వాస. ఆనాపానసతి. సార్ మీరు మ్యూట్ చేసుకొని మాట్లాడండి, అన్మ్యూట్ చేయొద్దు. మీరు మనసులో అనుకోండి, నాకు ఎవరికి వినపడే అవసరం లేదు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అంటే ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండటం. ఈ శ్వాస తీసుకుంటాం కదా, ఈ ఈ బయటికి వచ్చే గాలిని లోపలికి పోయే గాలిని గమనిస్తూ ఉండటమే ఈ ధ్యానం. అంతేగాని బలవంతంగా శ్వాసక్రియలు ఇలా కొంతమంది ఇలా చేస్తున్నారు, అలాంటివి చెయ్యొద్దు. ఆలోచనలు వస్తూ ఉంటే రానండి, ఏం కాదు. ధ్యానంలో ఏది వచ్చినా మంచిదే, ఏది తప్పు చెడ్డ అనేది లేదు. మెడిటేషన్ వన్స్ మనం మెడిటేషన్లో కూర్చున్నామంటే మనకు మంచి జరుగుతున్నట్టు గుర్తుపెట్టుకోండి. సో దయచేసి ఇలా చేయొద్దు. ఇలా చాలా మంది ఇలా చేస్తున్నారు, అలా చేయకండి. సహజంగా కూర్చోండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉంటాను, శ్వాస జరుగుతూ ఉంటుంది, వదులుతూ ఉంటాను, తీసుకుని దాన్ని గమనిస్తూ ఉండటం. వర్తమానంలో జరిగే శ్వాసను గమనించడమే ధ్యానం, గుర్తుపెట్టుకోండి. ఒకసారి చెప్పండి. వర్తమానంలో జరిగే అతి సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం. సో మనం ఎందుకు శ్వాసను గమనించాలి అంటే, చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ 10 minutes ఉంటాయి, అన్మ్యూట్ చేసుకొని అడగవచ్చు. ఇప్పుడేం మాట్లాడద్దు, ప్రతి ఒక్కరి డౌట్స్ క్లారిఫై చేస్తాము. ఎందుకు మనం ఈ శ్వాసనే గమనించాలంటే, మన అంతిమ ధ్యేయం ఏంటంటే మన ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళటం. ధ్యానంలో మన ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళటమే మెయిన్ కాన్సెప్ట్. సో ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తామో అప్పుడే మనకు ఆ ఎనర్జీ అంతా మనలోకి ప్రవాహం అనేది జరిగింది. శక్తి ఒకేలాగా ఉంటుంది. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. మన శక్తికి రకరకాలుగా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని పేర్లు పెట్టుకున్నాం. శక్తి అంతా కూడా ఒకటే ఫార్మేషన్ ఉంటుంది. దాన్నే ఆది పరాశక్తి అన్నారు, దైవశక్తి అన్నాం. ఇప్పుడు ఈ శక్తిని మనం ఎప్పుడు తీసుకుంటున్నాము అంటే నైట్ పడుకున్నప్పుడు తీసుకుంటున్నాం. చూడండి, ఫర్ సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. డే అంతా వర్క్ చేస్తాం కదా, ఆఫ్టర్నూన్ 12:30, 1 అవ్వగానే మనకు ఆకలి అవుతుంది. లోపల చెప్తా ఉంటుంది, ఇంకా తిను, నాకు ఆకలి అవుతుందని బాడీ చెప్తా ఉంటుంది. సో ఎప్పుడైతే చెప్తామో ఆకలి అవ్వగానే మనం లంచ్ వెళ్ళి లంచ్ చేస్తాం, ఆహారం తీసుకుంటాం. మరి తినంగానే మనం బాడీ రిలాక్స్ అవుతుందా? భోజనం చేయగానే బాడీ రిలాక్స్ అవుతుందా? ఎనర్జెటిక్ గా ఉంటుందా అంటే ఉండదు. అలాగే ఒక 10 minutes 15 minutes రిలాక్స్ అవ్వండి, కొంచెంసేపు పడుకోండి, దైవంలో మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని చూసినట్టు ఉంటుంది. అట్లాగే నైట్ అంతా మనం నిద్రపోయేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఇనీషియల్ గా మనం ఏదన్నా ఆలోచనతో పడుకున్నా కొద్ది సమయం గడిచే కొంత డీప్ స్లీప్ లోకి వెళ్తాం. ఆ డీప్ స్లీప్ లోకి వెళ్ళినప్పుడు విశ్వంలో ఉన్న శక్తి అంతా మనలోకి వస్తుంది. అదే మన జీవితానికి నెక్స్ట్ డే మొత్తం కూడా మనల్ని రన్ చేస్తూ ఉంది. సో ఈ బాడీ అంటే ఒక ఎనర్జీ. శరీరాన్ని శరీర భావంతో చూడొద్దు. ఇట్ ఈస్ వన్ ఎనర్జీ పార్టికల్. శరీరం అనేది ఒక ఎనర్జీ. ఎనర్జీ పుష్కలంగా బాగా ఉన్నంత కాలం మన శరీరానికి ఎటువంటి రోగాలు రావు. కానీ ఈ మోడర్న్ డేస్లో మనం అన్నీ మర్చిపోయాం. ప్రకృతితో ప్రకృతికి దగ్గరగా జీవించడం మర్చిపోయాం. బిజీ లైఫ్ అయిపోయినాయి. అర్థమైందా? మనకి ఒత్తిడి అంటే మన ఈ నిద్ర ద్వారా పొందే శక్తి మన డే లైఫ్లో మనకున్న ఒత్తిళ్ళు సరిపోవట్లేదు.
అది సరిపోనప్పుడు ఏమైంది, బాడీ మీద ఎఫెక్ట్ కలుగుతుంది. బాడీ మీద ఎఫెక్ట్ కలిగినప్పుడు ఎన్నో రకాల రుగ్మతలు అనేది వ్యాధుల రూపేణా కూడా మనకి ఉత్పన్నం అవుతుంది. తద్వారా మనకి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇప్పుడు షుగర్ ఉంది. షుగర్ దేనికి వస్తుంది? షుగర్ దేనికి వస్తుంది? ఆలోచన వల్లే కదా, వంశపారంపర్యం వల్ల రాదండి. కొన్ని కొన్ని మనలో తెలియని ఏమంటారంటే నమ్మకాలను క్రియేట్ చేశారు. తెలియని ఆందోళన. ఈ మానవ జీవితంలో మన భయమే ఎదుటోడి బిజినెస్. ఇప్పుడు చిన్న సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇది విమర్శ కాదు, ఫ్యాక్ట్. చిన్న సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉన్న సమస్యకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఒక 100 రకాల టెస్టులు రాస్తాడు. అవునా కాదా? అంటే మనం ఎంత భయపడతామో మన ఎమోషన్స్ ఎదుటోళ్ళు క్యాష్ చేసుకుంటారు. షుగర్ అనేది ఆలోచన ద్వారా వస్తుంది. మీరు కొద్దిసేపు టెన్షన్ పడి చూడండి, ఎక్కువగా ఆలోచించండి, మనసు ఎంత గందరగోళం అయింది, షుగర్ లెవెల్స్ పెరిగిపోద్ది. షుగర్కి తమ్ముడు బీపీ, ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి, బీపీ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ప్రతిదీ మన చేతుల్లోనే ఉంది, ఏది బయట లేదు, మనం బయట వెతుకుతూ ఉన్నాము. కాకపోతే దీంతో పాటు ఇంకొన్ని ఆచరించాలి. ఆహారంలో కూడా మార్పులు తెచ్చుకోవాలి. అర్థమైందా? ఈ 21 రోజులు జూమ్ సెషన్లో ప్రతి సాటర్డే మనకి సోల్ క్షేత్రాన్ని ఇంకో ప్లాట్ఫామ్ ఉంది. దానిలో మహావతార్ ఫౌండేషన్ ఫౌండర్ రంగస్వామి సారు మనకి జీవన శైలి గురించి కూడా చెప్తారు. అంటే ధ్యానంతో పాటు ముద్రలు ఉంటాయి, ముద్ర థెరపీ ఉంటుంది. ప్రతిరోజు కూడా చక్కగా ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఉంటుంది. సో అంటే సంపూర్ణ ఆరోగ్యం ఒక ధ్యానమే కాదు, ధ్యానంతో పాటు ఆరోగ్యం మీద, ఆహారం మీద అలవాటు ఆధారపడి ఉంటుంది. తర్వాత సరైన ఆలోచనలు, ఫస్ట్ మెయిన్ ఆలోచనలు. మెయిన్లీ ఏంటి? ఆలోచనలు. ఎప్పుడు మనం ఏదున్నా కూడా నెగిటివ్గా థింక్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. సాధన చేసే కొంది మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని కూడా పాజిటివ్గా మారిపోతాయి. ఇంతకుముందు ఏదైనా చిన్న విషయం తెలియగానే ఆందోళన పడిపోతాం, కానీ సాధన పెరిగే కొంది మనలో ఒక స్థిరత్వం వస్తుంది. ఒక స్థిరత్వం అనేది మనకు తెలియకుండానే మనలో ఏర్పడుతుంది. దాన్ని ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఇవన్నీ చెప్పడానికి కొన్ని కొన్ని కుదరదు, ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం. ఇవన్నీ రోజుకి సాధన పెరిగే కొంది మనలో ఆ స్థిరత్వం వస్తుంది, ఆ ఆందోళన పోతుంది, భయం పోతుంది, ఎన్నో రకాల రుగ్మతలన్నీ కూడా మనకు తెలియకుండానే పోతాయి. అర్థమైందా? సో కాబట్టి ఈ షుగర్ బీపీ ఉన్నోళ్ళు ఈ ధ్యానం ద్వారా వాళ్ళ డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు, ప్రిస్క్రిప్షన్లో పెడుతున్నారు, డూ మెడిటేషన్ అని. సో ధ్యానం అనేది ఇప్పుడు ఈ సృష్టిలో ప్రతి ఒక్క మనిషికి అవసరమైనదే. మీరు ఇంకా చెప్తున్నా, మీరు ఇంట్లో ఫ్యామిలీ ఉంటే మార్నింగ్ పిల్లల స్కూల్స్ ఉంటాయి, వాళ్ళని డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో మీరు ఒక్కళ్ళే కూర్చోకుండా మీతో పాటు మీ అత్తయ్యలు ఉన్న మామయ్యలు మీరందరూ కలిసి కూర్చోండి. మెడిటేషన్ ఒక 5 days కొత్తగా ఉంటుంది. 5 days కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి మా కాన్సెప్ట్స్ మీరు వినటానికి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం జీవించిన జీవన విధానం ఒకటి, అదంతా ఒక ఎత్తు అయితే ధ్యానం అనేది ఒక ఎత్తు. ఒక రూపాయికి బొమ్మ బొరుసు ఉంటాయి. అంటే బొమ్మ ఉంటుంది, వెనకాల రెండు ఎలా ఉంటాయో మానవ జీవితంలో కూడా ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితం. ఇప్పుడు వాటికి భౌతిక జీవితంలో మనం ఎన్నో సంవత్సరాల పాటు ఒక విధి విధానాలకు అలవాటు పడి, ఒక సిస్టమ్కి అలవాటు పడి ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మేము చెప్పే కాన్సెప్ట్లన్నీ కూడా ట్రూత్ఫుల్ కాన్సెప్ట్స్. మనం వినటానికి మన మనసు కొద్దిగా సంకోచిస్తూ ఉంటుంది. ఆ సంకోచాన్ని పక్కన పెట్టి మేము చెప్పేవి వినండి. ఫస్ట్ ఈ 21 days సెషన్ అయిపోయే లోపల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అడగండి. అంతేగాని ఏదైనా కొత్త విషయం చెప్తున్నప్పుడు మనసు ఏం చేస్తుంది, దాన్ని తీసుకొని యాక్సెప్టెన్స్ ఇవ్వదు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొచ్చింది, వీళ్ళు ఏదో చెప్తున్నారులే సంపూర్ణ ఆరోగ్యం అంట, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా వచ్చింది అని అనుకుంటే, అంటే మీ మీ బుద్ధి ఏమో మంచి వైపు వెళ్ళాలంటది, ఈ ఆలోచన మళ్ళీ పక్కకు తీసేస్తుంది. సో అటువంటి ఆలోచనలు వస్తే ఫస్ట్ పక్కన పెట్టండి. పక్కన పెట్టి ఒక 5 రోజులు 1 week వరకు రెగ్యులర్గా టైంకి అటెండ్ అయ్యి మేము చెప్పినట్టు చేస్తే ఆ యొక్క మార్పు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి ధ్యానం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒక ప్రయోజనం కాదు, మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం, ఆనందము, వ్యక్తిత్వ వికాసము. ఏదైనా సమస్య వస్తే మనం బయట వాళ్ళకి వెళ్ళి చెప్తాం, బయట చెప్పేవాడు 100% మనకు కరెక్ట్గా ప్రాపర్గా మనకి మెసేజ్ చేయడు.
తనకు తెలిసిన విధానంలో అది చెప్తాడు, అదే కరెక్ట్ అనుకో మనం ఫాలో అవుతాం. అసలైనడు ఎవడున్నాడంటే లోపల ఉన్నాడు. 100% మనకు వచ్చిన సమస్యకు కానీ మనకు వచ్చిన ఏ విషయాన్నైనా మన లోపల నుంచి దాని ఆన్సర్ వస్తుంది. అది ధ్యానంలో జరిగే అద్భుతమైన క్రియ. ఇంకా ఆధ్యాత్మికంగా ఎన్నో అనుభవాలు వస్తాయి, ఎన్నో రకాల. ఒక్కొక్కసారి బాగా ఇంకా సాధన పెరిగే కొంది ప్రకృతి కనపడతా ఉంటది. చాలా మంది చూడండి, అవన్నీ కొద్దిగా కాన్సెప్ట్స్ వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు వద్దవి జస్ట్ చెప్తున్నా మీకు. సో అందుకని మెడిటేషన్ ద్వారా ప్రతి మనిషి కూడా ఉదయాన్నే లేవగానే ఫస్ట్ ఈ సంకల్పం పెట్టుకోండి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ట్రూత్ ఏంటంటే మన జీవితంలో ఎవరి చేతుల్లో లేదు. ఇది ఫస్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. మన ఆరోగ్యం ఎవరి చేతుల్లో లేదు. నీ ఆరోగ్యం నీ చేతిలో ఉంది. నువ్వు నువ్వు వ్యాధిని క్రియేట్ చేసుకుంటుంది నువ్వే. ఆ వ్యాధిని నయం చేసుకునే శక్తి కూడా నీలో ఉంది. అందుకని వివేకానందుడు చెప్తాడు, అనంతమైన శక్తి నీలోనే ఉంది. అంటే ఏంది దాని మీనింగ్? మనం ఎప్పుడో చదువుతున్నాం కానీ దాన్ని అనలైజ్ చేసుకోవట్లా. ఇప్పుడు మనం షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తాము, అవన్నీ చదువుతాం. ఎవరి యందు నా దృష్టి కలదు వారి యందు నా కటాక్షం కలదు, శ్రద్ధ సబురు, ఇవన్నీ చదువుతాం కానీ చదివి భజన చేస్తున్నాం కానీ వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయట్లా. ఇప్పుడు మనం మెడిటేషన్లోకి వచ్చాం, వాటి యొక్క ట్రూత్ఫుల్ ఎసెన్స్ ఏందో మనకి రాబోయే రోజుల్లో రాబోయే క్లాసులో అర్థమైందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, మనల్ని ఈ ఈ బయట ఎవరు మనల్ని బాగు చేయలేరు. అది ఏదైనా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వాళ్ళు జస్ట్ గైడ్ చేస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అంటల్లా. మెడిసిన్ ఇస్తాడు, ఎన్ని రోజులు పనిచేస్తుంది మెడిసిన్? అది పర్మనెంట్ ప్యూరిఫికేషనా? ఎన్ని రోజులు వాడతాం మందులు? ట్రీట్మెంట్ తీసుకోవాలి, మెడిసిన్ వాడాలి, కానీ అంతకన్నా సంపూర్ణ ఈ మీకు రేపు క్లాసులో కొంతమంది చేత మాట్లాడిస్తా. మనకు ప్రీవియస్ సెషన్లో క్యాన్సర్ పేషెంట్స్ వచ్చారు, తర్వాత రకరకాల ఇబ్బందులతో చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయింది. చాలా మందికి ఆ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయింది. అందుకని ప్రతిదీ కూడా మన చేతుల్లోనే ఉంది. మనం దేన్నైనా సాధించుకోవచ్చు, సిద్ధించుకోవచ్చు. ఆ యొక్క శక్తి ధ్యానంలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. రజనీకాంత్ మన సినీ యాక్టర్, అతను క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అతని ట్రీట్మెంట్ సరిపడలా. ఆయన హిమాలయాల్లో మహావతార్ బాబా గుహలో అక్కడికి వెళ్ళి ధ్యానం చేశాడు. ఆ యొక్క ఎనర్జీస్లో ఆయనకి హీల్ అయిపోయింది. అక్కడి నుంచి ఆయన బాబా డివోటీ అయిపోయాడు. మన సినీ స్టార్ రజనీకాంత్, అలాంటి హీరోలు ఎంతో మంది ఉన్నారు. పిఎస్ఎస్ మూమెంట్లో డాక్టర్స్ వాళ్ళు వేల మంది పనిచేస్తున్నారు ఫ్రీ మెడిటేషన్ సెషన్స్లో. రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా మన క్లాసులు చెప్తారు. సో కాబట్టి ఒక నమ్మకంతో ధ్యానం చేయండి 21 రోజులు, అంతేగాని ఇవాళ అయిపోయిందిలే రేపు లేటుగా లేకపోవటం, నేను 5ంటికి రమ్మనగాలి మీరు 5:10కి రావటం, 5:20కి రావటం, అది కరెక్ట్ కాదు, సరైన. అలా చేస్తే రిజల్ట్ ఉండదండి. మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఎంత పవిత్రంగా వెళ్తామో ధ్యానం క్లాసులో కూర్చున్నప్పుడు అదే భావంతో ఉండాలి. అక్కడ భగవంతుని బయట చూస్తున్నాం, ఇక్కడ భగవంతుని మనలో కలుపుకుంటున్నాం. చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. అక్కడ భగవంతుని బయట చూసి వస్తున్నాం, ఇక్కడ భగవంతుడితో అనుసంధానం అవుతాం. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ కనెక్టింగ్ విత్ గాడ్ అండి. సో ఫస్ట్ మనకి సంపూర్ణ ఆరోగ్యం కావాలి కాబట్టి ఇది ఈ ధ్యానం గురించి మాట్లాడుకోవాలంటే మన లైఫ్ కూడా సరిపోదు. ఇది నిరంతరం జరిగే ప్రాసెస్. దెర్ ఈజ్ నో ఎండ్, ఇన్ఫినిటీ. ఓకేనా? సో ప్రైమరీగా మనందరికి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిరోజు కూడా ఈ 3 గంటల ధ్యానం అనేది ఖచ్చితంగా చేద్దాం. ఓకేనా? దానికి సంబంధించిన ఇవి కూడా మీకు పెడతాను. సో సో ఇది మెయిన్. మీకు ఇంకా ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి 1 by 1. ఏం డౌట్స్ లేవా? మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, ఉదయాన్నే లేవగానే ప్రమోట్ చేస్తూ ఉంటాం 10 మందికి. ఇంట్లో ఖాళీగా ఉంటాం కదా, అండ్ ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్ మైండ్ అంటారు. నేను చాలా మంది పాపం పెద్దోళ్ళు చూస్తాం, రిటైర్డ్ అయి ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ టయాన్ని ఎట్లా సద్వినియోగపరుచుకోవాలనేది వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానంలోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. పాపం తప్పుగా తెలియదు వాళ్ళకి. చక్కగా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా
ఈ సమయాన్ని సాధనకు ఉపయోగించుకోండి. మధ్యాహ్నం గంటలు గంటలు ధ్యానం చేయండి, చక్కగా చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఇస్తాను, మీరు ఎప్పుడు కాల్ చేసినా మేము మాట్లాడతాం. వీఆర్ రెడీ టు స్పీక్ విత్ యూ. చెప్పండి మనోధర్ మేడం. సార్, భోజనం తర్వాత మెడిటేషన్ చేయొచ్చా అండి? అది అంటే ఎంటీ స్టమక్, చేయకూడదు. అంటే మధ్యాహ్నం 1 అవర్ అన్నారు కదా. గ్యాప్ ఇవ్వండి. తినంగానే కూర్చోమంటలేదమ్మా, తినంగానే కొంచెం గ్యాప్ ఇచ్చి ఎంత గ్యాప్ చేయమంటారు. ఇవ్వాలి సార్? ఎంత గ్యాప్ ఉండాలంటారు? 1 అవర్ గ్యాప్ ఉండాలి. తినంగానే కూర్చోవద్దు. అదే తినంగానే సార్. కూర్చో వాకింగ్ చేసి ఏదన్నా వర్క్ ఉంటే చూసుకొని చేయండి. ఓకే సార్. ఆ చేసినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, సహజమైన శ్వాసనే గమనించాలి. ధ్యానంలో కూర్చునేటప్పుడు గ్లాస్ వాటర్ తీసుకోండి, ధ్యానం అయిపోయాక ఒక గ్లాస్ వాటర్ తాగండి. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే, సంపూర్ణ ఆరోగ్యానికి ఇంకో చిన్న చిట్కా ఉంది. మనం ఎప్పుడు మనకి ఏదైనా డిసీజ్ వస్తే చెప్పుకుంటూ ఉంటాం, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది అని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం. మన శరీరానికి ఉన్న తత్వం ఏంటంటే, మనం ఏదైతే చేస్తాం, ఆలోచిస్తాం, అదే ఇస్తుందండి. ఇది ఈ రోజు వరకు మనకు తెలియదు. మన శరీరం అంతా కూడా అణువులు పరిమాణువులతో నిర్మితమైంది. అన్ని సజీవ కణాలు. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, నేను 2+3 డాష్ అని ఎంటర్ కొడితే 5 అని ఇచ్చింది. అట్లాగే మన బాడీ కూడా మనం ఏదైతే అనుకుంటామో దాన్నే ఇస్తుంది. నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు బాగలేదు 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 బాగా ఉండదు. ఎలా ఉంటుంది? అందుకని ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకేం లేదు, అందుకని ఫస్ట్ నేను అఫర్మేషన్ పెట్టాను. ఈరోజు ఏం పెట్టాను? యద్భావం తద్భవతి. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, యద్భావం తద్భవతి అంటే ఏంటి? నువ్వు ఏదైతే అనుకుంటావో అదే నువ్వు. తర్వాత ఏమన్నాను? నేను సర్వ సమృద్ధమై ఉన్నాను. నా జీవితం సంపూర్ణ ఆరోగ్యంతోనూ, సంపూర్ణ ఆనందంతోనూ, సర్వ సంపదలతోనూ, అష్ట ఐశ్వర్యాలతోనూ, ఆత్మ విజ్ఞానంతోనూ కూడి ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి నాకు, లేవనేది లేదు. నిజంగా ఉన్నాయి లోపల, కానీ మనం లేదు లేదు అనుకుంటాం. సో ఎప్పుడు కూడా నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అనుకున్నప్పుడే మనకు ఆ సంపూర్ణ ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. చిన్న చిన్న వాటికే ఇదైపోయి కుంగిపోయి, అరే నా జీవితం ఇంతేనే, నాకు ఎందుకు నాకు ఈ పరిస్థితులు ఇట్లా క్రియేట్ చేశారు, అలాంటి ఆలోచనప్పుడు ఆలోచన నుంచి దూరంగా వచ్చేయండి. మన మనసు, మన మైండ్ ఎప్పుడు హెల్దీగా ఉండాలి. మనకి ఏ ఆలోచన ద్వారా మన మనసు, మన మైండ్ ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉంటే ఆలోచనలు ఆలోచిద్దాం. ధ్యానం చేసే కొంది అవన్నీ పోతాయి. అనుకోవటం వేరు, చేయటం వేరు, రిజల్ట్ వేరు. ఇప్పుడు నేను అనుకున్నంత మాత్రాన ఇప్పుడు క్లాస్ అంతా అయిపోద్ది, మీకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. క్లాస్ అబ్బా ఈరోజు చాలా బాగుంది అని ఒక ఆ ఎనర్జీ అనేది ఒక 1 అవర్ ఉంటుంది. తర్వాత మనం వర్క్లోకి వెళ్ళినాక మళ్ళీ మనం మామూలు అయిపోతాం. అలా మామూలు అవ్వకుండా ఉండాలంటే రిలేటెడ్ సాధన. చెప్పేదంతా థియరీ అయితే ధ్యానం అనేది ప్రాక్టికల్. ఒక స్టూడెంట్ ఉన్నాడు, థియరీ చదువుతాడు, ప్రాక్టికల్ చేస్తాడు, సక్సెస్ అయ్యి ల్యాబ్లో నుంచి బయటకు వస్తాడు. అట్లాగే ఇప్పుడు మీ ఈ 21 రోజులు ఎంతో మంది మాస్టర్స్ వస్తారు. పిఎస్ఎస్ మూమెంట్లో మేము ఏమంటామంటే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. చెప్పండి, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. అంటే మిత్రులారా, అంటే మనమంతా ఒక ఫ్రెండ్స్ లాగా ఫామ్ అయ్యి ఈ ప్లాట్ఫామ్ మీద మనం ఈరోజు సెషన్ చేసుకుంటాం. తర్వాత మై డియర్ గాడ్స్. ఇప్పుడు వాటికి భగవంతుడు బయట చూసాం. మన ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం, అహం బ్రహ్మాస్మి తత్వమసి అంటారు. అంటే నేను ఏదైతే ఉన్నానో నువ్వు కూడా అదే ఉన్నావు. ఇది ఎప్పుడు తెలిసిద్ది? అనుకోవటం వేరు, సాధనలో ఎక్స్పీరియన్స్ అవ్వటం వేరు. అలాగే సంపూర్ణ ఆరోగ్యం కావాలనుకోవటం వేరు, ఆచరించడం వేరు, దాని రిజల్ట్ పొందటం వేరు. ఈ మూడు ఒకదానికి ఒకటి లింక్ అనమాట. చెప్పింది విని వదిలేయకూడదు. చెప్పిన దానిలో కొంతన్నా గ్రహించి మనం ఆచరించాలి. ఈ ఆచరణ ఎప్పుడెప్పుడు ఎదిగిద్దంటే సాధన ఎదిగినప్పుడు ఆచరణ వస్తుంది. అర్థమైందా? గురువు అంటే బోధించేవాడే, ఆచరణ ఉండదు. ఆచార్యుడు అంటే అదే తను ఏదైతే బోధించాడో అది దాన్ని సాధన చేస్తూ ఆచరింపజేస్తాడు 10 మంది చేత. సో కాబట్టి మనకి సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే ఫస్ట్ ఎప్పుడు కూడా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాననే భావన ఉండాలి మైండ్లో. ఆ భావంతో పాటు ధ్యానం చేసుకుంటూ ఆందోళనకరమైన విషయాలకు, ఆందోళన కలిగించే మాటలకు అస్సలు మాట్లాడద్దు. ఈ 21 డేస్లో వాటి జోలి వెళ్ళొద్దు. అర్థమైందా?